అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్ మీద దాడి చేసింది అమెరికా, ఇజ్రాయెల్. మరి ఎందుకు ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ ని టార్గెట్ చేస్తూ ఉంది? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. ఎందుకు యుఏఈ కంట్రీస్ ని ఇరాన్ టార్గెట్ గా చేసుకొని అమెరికా, ఇజ్రాయెల్ ని కాకుండా ఈ దేశాల మీద టార్గెట్ గా కూడా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంది? ఎందుకు ఇరాన్ మిగిలినవి కూడా ముస్లిం కంట్రీసే కదా, ఇరాన్ ఎందుకు ఈ కంట్రీస్ని టార్గెట్గా చేసుకుందంటూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీని మీద క్వశ్చన్ లేవనెత్తుతున్నారు. ఇక్కడే మనం కొన్ని అంశాలను అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్తో అయితే ఇరాన్ గల్ఫ్ను టార్గెట్ చేస్తుంది అనే అంశం కనుక మనం చూస్తే కనుక తప్పు అమెరికాదైతే మూల్యం గల్ఫ్ దేశాలదా అంటూ దీని మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ ఎందుకు దృష్టి పెట్టింది అనే అంశం చూద్దాం. గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు ఏదైతే కంట్రీస్ ఉన్నాయో అక్కడ అన్నిటికీ కూడా యుఎస్కి బేస్ క్యాంప్స్ ఉన్నాయి. ఈ విషయం మనకి తెలిసిందే. వాటిని టార్గెట్గా చేస్తూ నిన్నటి నుంచి కూడా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంది. దీంట్లో మనం చూస్తున్నాం, ముఖ్యంగా కూడా దుబాయ్ని చూస్తే కనుక మొత్తం కూడా వార్తల్లో దుబాయ్ కనిపిస్తుంది. దుబాయ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు నాశనం అవుతున్నటువంటి దృశ్యాలు మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. ఇరాన్ క్షిపణులు కూడా అక్కడ ఎక్కువగా కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి కారణం దుబాయ్లో ఎక్కువగా కూడా అమెరికాకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఉన్నాయి, అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీస్ ఉన్నాయి, డేటా సెంటర్ కానీ ఇవన్నీ కూడా దుబాయ్లో ఉన్నాయి. వీటిని టార్గెట్గా చేసుకుంటుంది. అమెరికాకి సంబంధించినటువంటి ఆస్తులు ఏ దేశాల చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయో ఆ మొత్తాన్ని కూడా టార్గెట్ చేస్తూ ఉంది. అమెరికా టార్గెట్గా జరుగుతుంది. అయితే ఒకవైపు ఇరాన్ చెప్తుంది ఇది అక్కడ ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఆస్తులని, బేస్ క్యాంప్స్ని నాశనం చేస్తున్నామని. కానీ అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ కూడా టార్గెట్గా మారిపోతున్నారు కొన్ని సందర్భాలలో. మరి ఇది కావాలని చేస్తుందా అమెరికా? ఎందుకంటే ఇది ఇలా చేస్తే గనక గల్ఫ్ కంట్రీస్ నుంచి అమెరికాకి ఒత్తిడి పెరుగుతుంది. అలా ఒత్తిడి పెరిగినప్పుడు అమెరికా తలొగ్గుతుంది అని చెప్పి కూడా ఒక వ్యూహం ఉంది. మరి అందుకని చెప్పి కొన్ని ప్లేసెస్ని కావాలని చెప్పే టార్గెట్గా చేసుకుంటుందా, లేకపోతే బేస్ క్యాంప్స్ని కానీ, అమెరికా ప్రాపర్టీస్ని కానీ, అమెరికాకి సంబంధించినటువంటి కౌన్సిల్స్ని కానీ వీటిని టార్గెట్గా చేసుకున్న క్రమంలో కూడా ఆ మిసైల్స్ అక్కడ పడుతున్నాయా తెలియని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇరాన్ దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వటం లేదు. తాను చేస్తున్నటువంటి యుద్ధం గురించి, మిసైల్స్ గురించి, వీటి గురించి కొన్ని విజువల్స్ అయితే వదులుతూ ఉంది తప్పితే. అయితే ఇక్కడే గల్ఫ్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతు తెలపడం కూడా ఇందుకు కారణమా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మనం చూడొచ్చు. ఇరాన్ తన ప్రతీకారం ఇటు అమెరికాని, ఇజ్రాయెల్ని ఏమీ చేయలేక, ఎందుకంటే ఇప్పుడు అసలు జరుగుతున్నటువంటి యుద్ధం ఈ కాలంలో కనుక రాజుల కాలంలో యుద్ధం ఏ విధంగా ఉంటుందో సరిగ్గా కూడా అదే రకమైన యుద్ధం అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు కూడా ఆయా రాజ్యాలలో కూడా అవసరమైనటువంటి అప్పుడున్నటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటివి కూడా రెండు సేనల్లో కూడా ఉంటాయి. అదే రకంగా ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి దేశాల్లో ఇప్పటి వరకు కూడా అసలు ఇటువంటి యుద్ధం ఏ రెండు దేశాల మధ్య రాలేదు. ఏ దేశాల మధ్య కూడా ఇంత పెద్ద యుద్ధం జరగలేదు. ఇప్పుడు మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి యుద్ధం అత్యాధునిక టెక్నాలజీతో జరుగుతున్నటువంటి యుద్ధంగా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికానే అసలు మిగిలిన దేశాలకి టెక్నాలజీతో ఉన్నటువంటి క్షిపణులను పంపిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్తో యుద్ధం చేసి మరి ఏ దేశం కూడా గెలవలేదు. అటువంటి అత్యాధునిక క్షిపణులు ఇజ్రాయెల్ దగ్గర ఉంటాయి. ఇజ్రాయెల్ సొంతం అటువంటి తెలివి కూడా. ఇక ఇరాన్ చూస్తే ఇరాన్ దగ్గర కూడా ఏ మాత్రం తక్కువ క్షిపణులు లేవు. ఇరాన్ దగ్గర అంతకంతకి ధీటుగా బదులిచ్చేటువంటి క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్స్, ఇప్పుడు ఖమేనీ కానీ, ఖమేనీకి ముందులో ఉన్నటువంటి సుప్రీం లీడర్ కానీ, వాళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి సివిలియన్స్ చేత ఎక్కువగా కూడా క్షిపణుల కోసం, వీటి కోసమే ఖర్చు పెడుతున్నారు అని చెప్పి కూడా ఇరాన్ మీద వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నష్టం చేస్తున్నారు, ఈ రకంగా మీరు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని మీరు బలపరచడం లేదని అక్కడ ఉన్నటువంటి వారు పేర్కొన్నారు. ఎందుకంటే ఇరాన్ స్ట్రాటజీ కనుక మనం చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఖమేనీ వీళ్ళు షియా ముస్లిమ్స్, మొత్తం కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు సున్నీ ముస్లిమ్స్. అంటే ఈ మొత్తం కూడా షియా ముస్లిమ్స్ సామ్రాజ్యం స్థాపించాలి అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ ఆలోచన, ఇరాన్ ఆలోచన. ఇది కూడా ఒక థియరీ ఉంది. అందుకని చెప్పి ఇరాన్ ఎప్పటికప్పుడు కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలకి పదును పెడుతూ ఉంటుంది. ఇప్పుడు అమెరికా భయం కూడా అందుకే మొదలైంది. ఇరాన్ దగ్గర కనుక అణుబాంబు కనుక తయారు చేసుకుంటే
డెఫినెట్గా కూడా మిగిలిన గల్ఫ్ కంట్రీస్ని తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చేస్తుంది ఇరాన్. లేకపోతే ఎప్పుడైనా కానీ అమెరికా మీదైనా కానీ దాన్ని వదలొచ్చు. ఏ క్షణంలో ఎటువంటి డెసిషన్లు తీసుకుంటారో అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్స్ తెలియని పరిస్థితి. అందుకనే అమెరికా ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ అణు బాంబు తయారు చేసుకోవటాన్ని ఖండిస్తూ వస్తుంది. అందుకనే సో ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ ఒప్పందాలు కుదరకపోవటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే దీంట్లో కనుక చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని టార్గెట్గా చేసుకొని చేస్తున్నటువంటి దాడుల్లో అసలు యుఏఈ కంట్రీస్ ముందుగా ఈ యుద్ధానికి సిద్ధంగా లేవని చెప్పాలి. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి యుఏఈ కంట్రీస్ని టార్గెట్గా చేసుకుంటుందని. ఎందుకంటే చాలా సేఫెస్ట్ ప్లేసెస్, ఇప్పుడు దుబాయ్ చూస్తే కనుక వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ అని చెప్తారు. ఈ భూమి మీద సేఫెస్ట్ ప్లేస్ దుబాయ్లో అని చెప్తారు. అలాంటి దుబాయ్ ఇప్పుడు అసలు సేఫ్ ప్లేసే కాకుండా పోయింది. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏది టార్గెట్గా మారుతుందో తెలియక. ఇక చుట్టూ ఉన్నటువంటి ఖతార్ వీటన్నిటి మీద కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ కొన్ని ఇరాన్కి మద్దతుగా ఉండేటువంటి వాటి మీద దాడి కొనసాగిస్తూ ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్కి కానీ అమెరికాకి కానీ మద్దతుగా ఉన్నటువంటి యుఏఈ కంట్రీస్ మీద, సౌదీ మీద, వీటన్నిటి మీద కూడా దాడులు కొనసాగిస్తూ ఉంది. అండ్ ఇంకొక కారణం చూస్తే ఇరాన్కి ఈ చుట్టూ ఉన్నటువంటి దేశాలతో 45 సంవత్సరాలుగా శత్రుత్వం కూడా ఉంది. ఇది కూడా ఒక కారణము. అందుకని చెప్పి మిగిలిన దేశాలను కూడా అంతగా లెక్క చేయకపోవటానికి, అక్కడ శాంతి ఉంచటానికి లెక్క చేయకపోవటానికి కూడా ఇది కూడా ఒక కారణము. ఇప్పుడు ఎలానో దాడి చేస్తున్నటువంటి దేశాలు ఇరాన్కి శత్రు దేశాల కిందే లెక్క. ఇంకొకటి చూస్తే కనుక ఈ అంశంలో కనుక మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అమెరికాకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, అమెరికాకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఈ దేశాల్లో ఉన్నాయి. ఇదొకటి. సో ఇలాంటి డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఈ దేశాల్లో కనుక దాడులు చేస్తే కనుక ఈ దేశాల్లో నష్టం కలిగిస్తే ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్కి నష్టం కలిగినా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ గవర్నమెంట్స్, యుఏఈ గవర్నమెంట్స్ మొత్తం కూడా అమెరికాకి డెఫినెట్గా కూడా కొంత ఇరకాటంలో పడేసే సందర్భం వస్తుంది అని చెప్పి కూడా నమ్ముతుంది ఇరాన్. అందుకని చెప్పి మనం ఇంకొకటి చూస్తే కనుక ఇప్పుడు కనుక మనం చూస్తే అసలు ఇరాన్ నుంచి జరుగుతున్నటువంటి దాడులే బయటకు వస్తున్నాయి తప్పితే అమెరికా ఇరాన్లో ఏం చేస్తుంది, ఎటువంటి దాడులు చేస్తుంది అన్నటువంటి విజువల్స్ మాత్రం బయటికి రావటం లేదు. డెఫినెట్గా కూడా అమెరికా, ఇజ్రాయెల్ కూడా అదే రకంగా తిప్పికొడుతున్నాయి అని కూడా ఒక సమాచారం అందుతూ ఉంది. కాకపోతే దానికి సంబంధించినటువంటి విజువల్స్ బయటకు రావట్లేదు. యుఏఈ కంట్రీస్లో జరుగుతున్నటువంటి దాడే ఇప్పుడు ప్రముఖంగా బయటకు వస్తుంది. నిజం చెప్పాలంటే యుఏఈ కంట్రీస్ వాళ్ళు దీంట్లో వీళ్ళు కాన్స్టెంట్గా ఉన్నవాళ్ళు, తటస్థంగా ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఏమీ సంబంధం కూడా లేదు. ఇంకోటి ఇప్పుడు కనుక చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గగనతలంలో ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ వైపు నుంచి కూడా మిసైల్స్ని ప్రయోగించేందుకు పర్మిషన్ ఇవ్వాలని అమెరికా కోరుతుంది. ఇప్పుడు ఏదైతే వెస్ట్ నుంచి అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంది అక్కడ ఎక్కువగా కూడా అమెరికాకి సంబంధించినటువంటి మిసైల్స్ కానీ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా లేవు. ఒకవేళ కనుక పాకిస్తాన్ సైడ్ నుంచి దాడి చేస్తే కనుక ఇరాన్ని ఇంకా ధీటుగా కూడా ఎదుర్కోగలుగుతుంది. సో ఇటువంటి చాలా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు సౌదీ మీద ఎందుకు యుఏఈ కంట్రీస్ మీద దాడి కొనసాగుతుందంటే ఇవే కారణాలుగా మనం చూడొచ్చు. ఒకటి, ఈ కంట్రీస్ అన్నీ అమెరికా మీద ఒత్తిడి తీసుకొని రావటము, అదేవిధంగా ఇవన్నీ కూడా దాడి విషయంలో కూడా అమెరికాకి వైపే సపోర్టుగా ఉన్నాయి. అంటే సపోర్ట్గా అంటే వాళ్ళు నిజం చెప్పాలంటే సపోర్ట్ అని కాదు, కాన్స్టెంట్గా ఉండిపోయారు ఈ దాడుల విషయంలో కూడా. అయినప్పటికీ కూడా ఎలానో శత్రు దేశాల కింద ఇరాన్ భావిస్తుంది కాబట్టి ఈ దేశాల మీద దాడులు చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రాపర్టీస్ని టార్గెట్గా చేసుకుంటుంది. ఒకవేళ ఈ మధ్యలో కూడా ఈ మిసైల్స్ ఆ దేశానికి నష్టం కలిగించినా కానీ పెద్దగా ఇరాన్ లెక్క చేయటం లేదు.